Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. నేను యుద్ధం కూడా చేయనన్నాను, ఆయుధం పట్టనన్నాను, మరి ఎందుకయ్యా నువ్వు నన్ను కోరుకున్నావన్నాడు. అప్పుడు కృష్ణుడితోటి అర్జునుడు అంటున్నాడు, స్వామి మీతో సమానమైన యోధులు 10,000 నారాయణ సైన్యం మా పక్షాన ఉండి విజయము సాధించింది. ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా అన్నాడు. ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, ఇంత శరణాగతి పొందినటువంటి వ్యక్తుల్ని కాపాడడం నా బాధ్యత. 10 రోజులు యుద్ధం అయింది, పాండవులకేమీ కాలేదు. దుర్యోధనుడు మీటింగ్కి పిలిచాడు అందరినీ. ఈ యొక్క భీష్మ పితామహుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమయ్యా వీరుడన్నారు, సూర్యుడన్నారు, ఇదేనా వీరత్వం? ఒక్క పాండవుడన్నా చంపావా, దీనికి నీ వీరత్వం అన్నాడు. ఈయన యొక్క అహం దెబ్బతినింది. ఈయన భీష్ముడు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా అన్నాడు. ఇది అయిన తర్వాత కృష్ణుడు పరమాత్మ అన్నీ తెలుసు ఆయనకి. నేరుగా అర్జునుడి గుడారానికి వస్తే అర్జునుడు పడుకొని గురకబెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఏ అర్జున అన్నాడు. స్వామి ఏంటి అన్నాడు. కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా? వేగులు చెప్తే విన్నానన్ను. ఏం విన్నావు అన్నాడు. భీష్మ పితామకుడు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడంట, రేపు సూర్యాస్తమం లోపల భీష్ముడన్నా జీవించి ఉండాలా, మేమన్నా జీవించి ఉండాలా. మరి ఇంత భీకరమైన ప్రతిజ్ఞ విని పనుకున్నావా అన్నాడంట. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను స్వామి అన్నాడంట. అంతేనంటావా? మీరు అనుమతిస్తే పడుకుంటాను, రేపు మళ్ళీ యుద్ధం చేయాలి కదా. సరే పడుకో పడుకో అన్నాడు. ఈయనేం చేశారు, నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ద్రౌపది రా అన్నాడు. ఎక్కడికి స్వామి? రామ్మ చెప్తాను, నా వెనకాల రా అన్నాడు. నేరుగా తీసుకుని వెళ్ళాడు. పోతూ ఉంటే ఆమె పాదరక్షల శబ్దం వినిపిస్తూ ఉందంట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ద్రౌపది నీ పాదరక్షలు వదులమ్మా అన్నాడు. ఆమె పాదరక్షలు వదిలేస్తే అవి తీసి చేతిలో పట్టుకున్నాడు స్వామి. ఆయన దోవతికి ఉన్నటువంటి కూర్చ అది ముందుకు లాగి చీరలాగా కప్పుకున్నాడు. ముందు నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. వెనకాల వయ్యారంగా ఒక సేవకురాలిలాగా చేతిలో పాదరక్షలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నేరుగా కౌరవుల గుడారాల దగ్గరికి తీసుకుని భీష్మ పితామహుడు ఉన్న గుడారం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. భీష్మ పితామహుడు ఈ దుర్మార్గులన్న మాటలకి కలత చెంది శాంతి కోసం ఆ భగవంతుని మీద ధ్యానంలో కూర్చొని ఉన్నాడనమాట. కూర్చుంటే కృష్ణుడు చెప్పాడు ద్రౌపదికి, ద్రౌపది వెళ్ళి భీష్మ పితామహుని యొక్క పాదాలు పట్టుకో అన్నాడు. ఆమె వెళ్ళి భీష్మ పితామహుని యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన ఏమన్నాడు, దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ద్రౌపది అనింది, స్వామి మీ మాటలో అసత్యం కాదు కదా అనింది. ఎవరు దేవి అని కళ్ళు తెరిచాడు. చూస్తే ద్రౌపది నువ్వెట్లా వచ్చావు, అయిపోయింది పని అయిపోయింది. ఆయన ఏమన్నాడు, భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు. నమే భక్త ప్రణశ్యతి అర్జున, ప్రపంచానికి చెప్పు నా భక్తులు నష్టపోరు అని చెప్పి ప్రపంచానికి చెప్పు.